కాపుల సంక్షేమానికి కట్టుబడి ఉంటామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం హామీలను విస్మరించిందని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి పెన్ని నాని విమర్శించారు. కాపు కార్పొరేషన్ కు 3,000 కోట్లు కేటాయిస్తామని ప్రకటించిన ప్రభుత్వం 2 ఏళ్లలో కనీసం 3 కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వెంకటాయపాలెంలో జరిగిన కాపు నేతల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాపుల సంక్షేమం పేరుతో ప్రభుత్వం మాయమాటలు చెప్పిందని ఆరోపించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు వ్యవహార శైలిపై కూడా పేర్ని నాని విమర్శలు గుప్పించారు. కాపు సమాజానికి నిజమైన న్యాయం చేయకుండా రాజకీయ నాటకాలు చేస్తున్నారన్నారు. అనంతపురం వరకు ఈ 13 పాత జిల్లాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపు నేతలందరూ కూడా ఇక్కడ సమావేశం అవటం జరిగింది. ఈ సమావేశంలో గడిచిన 2 సంవత్సరాలుగా కాపులకు జరుగుతున్నటువంటి నష్టాలు, కష్టాలు అన్నిటితో మాట్లాడుకుంటూ కేవలం ఒక కాపులకి జరిగేటువంటి కష్టాలని, నష్టాలని, బాధల్ని మాత్రమే కాకుండా జనం ఎక్కువగా ఉన్నటువంటి, సంఖ్యాబలంగా ఎక్కువగా ఉన్నటువంటి కాపుల కష్టాలే కాకుండా సంఖ్యాబలం తక్కువగా ఉండి గొంతు వినిపించలేనటువంటి సామాజిక వర్గాల యొక్క బాధల్ని, కష్టాలని కూడా మనమే వారి గొంతై మాట్లాడాలి, వారి బాధల్ని మనమే ఎత్తి చూపాలి, గొంతై మాట్లాడాలి అని చెప్పని ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. 3-4 టాస్క్ ఫోర్సులుగా ఏర్పడి ఎక్కడ ప్రభుత్వం చేత లేదా ఈ సమాజంలో పోలీసుల చేత అణచివేయబడుతున్నటువంటి సమస్యలు, ప్రతి సమస్యని కూడా అక్కడ నిలబడాలి, ఆ బాధితులకు అండగా నిలబడాలి, బాధితుల గొంతై వినిపించాలని చెప్పని తీర్మానం చేయటం. అలాగే మరి ప్రత్యేకించి సమాజంలో అధిక సంఖ్యలో ఉన్నటువంటి కాపులు ఆర్థికంగా వెనుకబాటుతనం విపరీతంగా ఉంటుంది కాబట్టి చేతి వృత్తుల మీద, చిన్న చిన్న పనుల మీద, చిన్న చిన్న ఉద్యోగాల మీద మాత్రమే ఆధారపడి జీవనం సాగించేటువంటి కాపు కులంలో ఆర్థికంగా అంటే పేదరికం నుంచి బయటికి రావాలంటే పిల్లల చదువుల ద్వారా మాత్రమే కాపు కులంలో ఉన్నటువంటి కుటుంబాలు ఆర్థికంగా ముందుకొచ్చేటువంటి లేదా పేదరికం నుంచి బయటకు వచ్చేటువంటి ఏకైక మార్గం చదువే. కాబట్టి గడిచిన 2 ఏళ్లలో ఈ ప్రభుత్వం చదువుకి ఏమాత్రం కూడా సాయపడకుండా ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో ప్రభుత్వం కాలేజీలకి డబ్బులు చెల్లించకపోవటం వల్ల కాపులు విపరీతమైనటువంటి, పిల్లల చదువు విపరీతమైనటువంటి భారం అయ్యింది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి. కాపులతో పాటుగా మిగతా పేదరికంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి కూడా మేలు చేకూరేలాగా, కాలేజీల్లో ఫీజు చెల్లించేలాగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పని, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే కూడా ఎక్కువగా చేస్తాం కాపులకి అని చెప్పి సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయలు కాపు నేస్తం కింద, అదే కాపులకి సంక్షేమానికి ఖర్చు పెడతామని చెప్పి 3 రూపాయలు కూడా ఈ 2 ఏళ్లలో ఖర్చు పెట్టకపోవటం, కాపుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి దేనికైనా పవన్ కళ్యాణ్ గారిని చూపించి పవన్ కళ్యాణ్ గారిని